మన ప్రమేయం లేకుండా శరీరంలో ఒక భాగం లేకపోతే అంతకంటే ఎక్కువ భాగాలు అదరటాన్ని మనం ట్రెమర్ అని అంటామండి. దీన్నే మనం వణుకుడు అని అంటామండి. ఈ వణుకుడు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా యాంగ్జైటీ. చాలా మంది స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఎక్కడికైనా కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు వణుకుడుతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇది యాంగ్జైటీ రిలేటెడ్ ట్రెమర్. ఇది ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకున్న ట్రెమర్ అనేది మనం తగ్గించవచ్చు. తర్వాత థైరోటాక్సికోసిస్ అండి, అంటే హైపర్ థైరాయిడిజంలో కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా వణుకుడు వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా యాంగ్జైటీ ఉండటము, దాంతోపాటు మనిషి అలసటగా ఉండటము, గుండె దడగా ఉండటం అనేది ప్రధానమైన ఫీచర్ థైరోటాక్సికోసిస్లో ఉంటుందండి. దీన్ని కూడా ట్రీట్మెంట్ అనేది మనం స్పెసిఫిక్గా ఇస్తే వాళ్ళకున్న వణుకుడు తగ్గుతుంది. మూడో కారణం అండి, మనం చాలా జబ్బులకు మనం మందులు వాడుతూ ఉంటాం. అందులో మోస్ట్ కామన్ ఆస్తమా. ఆస్తమాకు వాడే మందుల వల్ల కొంతకాలం అయినాక, అంటే 6 నెలల నుంచి సంవత్సరం పాటు వాళ్ళు ఈ మందులు వాడితే కనుక వాళ్ళకి వణుకుడు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని రకమైన ఫిట్స్కి వాడే మందుల వల్ల కూడా వణుకుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని క్యాన్సర్ వాడే మందుల వల్ల కూడా వణుకుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మానసిక రుగ్మతలకు వాడే మందులు ఉంటాయి, వాటికి కూడా వణుకుడు అనేది వస్తూ ఉంటుందండి.